ఆమేన్. హల్లెలూయా. మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన సన్నిధిలో సంతోషము ఆనందం ఉంది కాబట్టి అందరికీ వచ్చిన పాట నీవే నా సంతోషగానం పాడుతూ హృదయమంతటితో ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. We worship you, Jesus. We glorify your name. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడే, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడే, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. Thank you, Lord, for your presence. తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, నీకు ఆరాధన చెల్లిస్తున్నాము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడే అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడే అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీ
చేయుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన మా జీవితాల్లో నీ వెలుగుతోటి జీవాన్ని నింపావయ్యా, నీకు వందనాలు. నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు. ఈన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, సర్వాధిపతి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిన్నే హెచ్చిస్తున్నామయ్యా, నిన్నే గణపరుస్తున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు మా జీవితం పట్ల చూపించిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత స్తుతించినా చాలదు ప్రభా, నిన్ను ఎంత హెచ్చించినా చాలదు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని సన్నిధిలో సంతోషము, సమాధానము, నలిగిన వారిని బలపరుచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్య నీ నామములో అని చక్కటి పాట పాడదాము. దేవుని గణపరుస్తాము, ఆరాధించుకుందాం. యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. Wow, what a beautiful name.
శక్తి కలిగిన యేసే నామని ప్రకటిస్తాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా 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 యేసయ్యా. చివరిసారిగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా. ఒక నిశ్చయతతో, ఒక డెడికేషన్తో, ఒక సమర్పణతో ఈ మాటలు చెప్దామండి. నీలోనే నేను ఉంటాను, నీతోనే జీవిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువవు ఎడబాయవు, మరువక ప్రేమిస్తావు. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువవు ఎడబాయవు, మరువక ప్రేమిస్తావు. Let's all say these words. మరొకసారి చెప్దాం. నీలోనే నేనుంటాను, నీతోనే జీవిస్తాను. విడువవు ఎడబాయవు, మరువక ప్రేమిస్తావు. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువవు ఎడబాయవు, మరువక ప్రేమిస్తావు. ఓ ఓ చివరిసారిగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా. Exalt your name. యేసయ్యా 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 యేసయ్యా. Hallelujah. Thank you, Jesus. We bless your name. We bless your name. God of glory, God of wonders. We praise your name. Oh, give him praise, for he alone is worthy to be praised. ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, అర్హుడు. కేవలము యేసయ్య నామము ఘనపరచబడును గాక. We give you praise. We thank you, Lord. We thank you, Jesus. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. Once again, it's our joy and pleasure to bring God's word through this program. ఈ ప్రోగ్రాం ద్వారా మరొక్కసారి దేవుని వాక్యాన్ని మీ ముందుకు తేవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. We are very happy to come to your homes. ఈ విధంగా మీ గృహాల్లోనికి మేము రావడం మాకు ఎంతో ఇష్టంగా ఉంది. I'm sure you are all doing well. మీరందరూ చాలా బాగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. Today, ఈ రోజున I would like to share God is our helper. దేవుడు మనకి సహాయకుడు అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. God is our helper. దేవుడు మనందరికీ సహాయకుడండి. When God created you and me, నిన్ను నన్ను దేవుడు సృష్టించినప్పుడు He never left us like orphans or alone. ఏ సహాయం లేకుండా ఒంటరిగా మనల్ని విడిచిపెట్టలేదైన. He wants to help you and me. మనందరికీ, మీకు నాకు మనందరికీ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. If you look at Psalm 46, 46వ కీర్తన మనం చూద్దాం ఒకసారి. few verses we will read here. కొన్ని వచనాలు మనం ఇక్కడ చదువుదాం. God is our refuge and strength, a very present help in trouble. Therefore we will not fear, though the earth should change and though the mountains slip into the heart of the sea. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో
ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. Listen carefully, beloved. వినండి జాగ్రత్తగా. So here we can see God is our helper in our troubles. ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, మనకి సమస్యలు ఆపదలు వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయకుడు అనే విషయం. Hallelujah. హల్లెలూయా. So when you are in trouble, నీవు కష్టకాలంలో ఆపత్కాలంలో ఉన్నప్పుడు He is your helper. నీకు సహాయం ఎవరండి? దేవుడే. You look here and there for help. సహాయం ఇక్కడ దొరుకుతుందా అక్కడ దొరుకుతుందా అని ఇక్కడ అక్కడ వెతుకుతూ ఉండుండొచ్చు మీరు. No need to worry. అలా మీరు చింతించక్కర్లేదు. ఇంకా No need to look here and there for help. వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర సహాయం దొరుకుతుందేమో అని ఎదురు చూడక్కర్లేదు. You will be totally gripped up with fear in your deep trouble. ఇలాగా భయంకరమైన ఆపద వచ్చినప్పుడు నీకేమవుతుందంటే భయం వేసేస్తుంది, ఎలా ఇందులోంచి బయటపడాలా అని. So when you have this sort of trouble, అలాంటి కష్టం వచ్చినప్పుడు, maybe health problem, ఒకవేళ భయంకరమైన అనారోగ్యం వల్ల మీకు అలా భయం వస్తుండొచ్చు, maybe you are fearful for your financial situation, మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి భయం మిమ్మల్ని ఆవరించి ఉండుండొచ్చు, maybe your family problem, మీ కుటుంబ సమస్యలను బట్టి బయటికి ఎలా రావాలో తెలియక భయంతో మీరు ఉండుండొచ్చు, maybe mental pressure, మానసిక ఒత్తిళ్లతో మీరు నలిగిపోతూ భయంలో ఇరుక్కుపోయి ఉండొచ్చు. all sorts of pressures. You are gripped up with all sorts of pressure. ఇలాంటి భయంకరమైన ఒత్తిళ్లతో మీరు పట్టబడి ఉండుండొచ్చు. In the trouble, అలాంటి సమస్యల్లో మీరున్నప్పుడు God is your helper. గుర్తుపెట్టుకోండి, దేవుడే మీకు సహాయం చేసేవాడు. Nothing to fear. దేని గురించి భయపడక్కర్లేదండి. ఇంకా That's why the psalmist says here. అందుకే కీర్తనాకారుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, So we have to seek the help of God. దేవుని సహాయం కొరకే మనం కనిపెట్టాలి. The very nature of God is to help. దేవుని యొక్క స్వభావమే తన బిడ్డలకి సహాయం చేసే స్వభావం అండి. When Jesus Christ was on this earth, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద మానవావతారిగా ఉన్నప్పుడు he was invited for a wedding. ఆయన ఒక వివాహానికి ఆహ్వానించబడ్డాడు. Let us see the scripture here. దాని గురించిన లేఖనాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. John's Gospel, 2nd chapter. యోహాను సువార్త 2వ అధ్యాయము. On the third day there was a wedding in Cana of Galilee, and the mother of Jesus was there, and both Jesus and disciples were invited to the wedding. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. So they were all invited for this wedding. ఈ యొక్క వివాహానికి వాళ్ళందరూ కూడా, యేసయ్య వీళ్ళందరూ కూడా ఆహ్వానించబడ్డారు. So here we can see something is missing here. అయితే ఆ పెళ్లిలో ఏదో జరిగింది, ఏదో ఒకటి మిస్ అయిపోయింది. దాని సంగతి చూద్దాం ఇప్పుడు. When the wine ran out, the mother of Jesus said to him, "They have no wine." And Jesus said to her, "Woman, what does that you have to do with us? My hour has not yet come." His mother said to the servants, "Whatever he says to you, do it." Now there were 6 stone water pots set there for the Jewish custom of purification, containing 20 or 30 gallons each. Jesus said to them, "Fill the water pots with water." ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, "అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను." ఆయన తల్లి పరిచారకులను చూచి, "ఆయన మీతో చెప్పునది చేయుడనెను." యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. After filling the pots, he said to them, "Draw some out of now and take it to the head waiter." So they took it to him. When the head waiter tasted the water which had become wine, and did not know where it came from, but the servants who had drawn the water knew, the head waiter called the bridegroom
and said to him, Every man serves the good wine first, and when the people have drunk freely, then he serves the poorer wine. But you have kept the good wine until the now. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. This beginning of his signs Jesus did in Cana of Galilee, and manifested his glory, and his disciples believed in him. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. If you look at whole story, ఇక్కడంతా కూడా జరిగిన దృష్టాంతాన్ని మనం గ్రహిస్తే, Jesus was helping this wedding. ఈ యొక్క వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు సహాయం చేయడం మనకు అర్థమవుతోంది. First of all, they have invited Jesus for this wedding. మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ వివాహానికి యేసు ప్రభువారిని పిలుచుకున్నారు. So they have invited Jesus and the disciples and also mother of Jesus. వాళ్ళు ఏం చేశారు? యేసయ్యని ఆయన శిష్యులని యేసు తల్లిని వాళ్ళు ఆహ్వానించారు అక్కడ వివాహానికి. So Jesus was invited. అక్కడ యేసయ్యకి ఆహ్వానం అనేది కలిగింది. The word invited, ఆహ్వానించబడ్డాడు అంటే we will also invite Jesus in our hearts. మనం కూడా మన హృదయాల్లోనికి యేసయ్యని ఆహ్వానిస్తాం కదా. So when we invite Jesus in our hearts, అలా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆహ్వానాన్ని ఇవ్వగలిగితే he will stay in our hearts. అప్పుడు ఆయన వచ్చి మన హృదయాల్లో నివసిస్తారు. So here what happened? ఇక్కడ ఏం జరిగిందంటే The wine ran out. ఇక్కడ ద్రాక్షారసము ఆ వివాహంలో అయిపోయింది, సరిపడలేదు. So the mother of Jesus said to Jesus Christ, యేసుక్రీస్తు యొక్క తల్లి ఆయన దగ్గరికి వచ్చి ఏమందంటే, so the wine ran out, can you do something? నాయనా ద్రాక్షరసం అయిపోయింది, ఏమన్నా చెయ్యవా అని అడిగింది. So here the response of Jesus, అయితే దానికి యేసయ్య ఎలా ప్రతిస్పందించారంటే, here the response of Jesus, ఇక్కడ యేసయ్య ఎలా ప్రతిస్పందించారంటే, and Jesus said to her, Woman, what does that I have to do with us? My hour has not come. యేసయ్య ఏమంటున్నాడు తల్లితో, అమ్మా నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలేదు అంటున్నారు. Sometimes ఒక్కొక్కసారి for Jesus to do miracle, యేసయ్య మన జీవితాల్లో అద్భుతం చెయ్యాలి అంటే it delays. Sometimes the miracle delays, beloved, ఒక్కోసారి వెంటనే జరగదండి, టైం పడుతుంది. because the hour of Jesus has not come yet in your life. ఎందుకంటే మీ జీవితంలో ఆయన చేయవలసిన అద్భుతం చేసే సమయము రాలేదని అర్థం అన్నమాట, లేట్ అయితే. So when you are in dilemma, అలాంటప్పుడు ఏమవుతుందో అనే అయోమయ స్థితిలో మీరుంటే you have to understand sometimes Jesus will delay miracle. His hour has not come in your life. మీకు అర్థం అవ్వాలి ఏంటంటే జరగదు అద్భుతం అని కాదు, కానీ దేవుడు తగిన సమయం మందు చేస్తారు, ఇంకా సమయం రాలేదన్నమాట. Sometimes the miracle will not happen instantly. వెంటనే ఒక్కోసారి అద్భుతం జరగదు మీ జీవితంలో, It takes some time. సమయం కొంచెం పడుతుంది. Maybe 1 hour delay, ఒక గంట డిలే అవ్వచ్చు, maybe 1 month delay, ఒక నెల మీకు లేట్ అవుతూ ఉండొచ్చు మీ జవాబు, or 1 year delay. ఒక సంవత్సరం మీకు లేట్ అవ్వచ్చు. Since you have invited Jesus into your hearts, మీ హృదయాల్లోనికి యేసయ్యను ఆహ్వానించారంటే Jesus will do miracle, beloved. తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు ఆయన చేస్తాడంతే. The very nature of God is to help you. ఎందుకంటే దేవుని యొక్క స్వభావం మీకు సహాయం చేయడానికే. Sometimes it delays, nothing to worry. అయితే అయినా కూడా ఒక్కోసారి ఆలస్యం అవుతుంటే దాన్ని బట్టి మీరు చింతపడకూడదు. The hour has not come in your life. మీకు జరగవలసిన ఆ అద్భుతం పొందుకోవడానికి సమయం మీకు రాలేదని, ఆ సమయం ఇంకా రాలేదని అర్థం చేసుకోవాలి. So next verse if you see, ఆ తర్వాత లేఖనం మనం చూస్తే, mother said to the servants,
యేసయ్య తల్లి పరిచారకులకి ఏం చెప్పిందంటే, whatever he says to you, do it. ఆయన మీతో ఏం చెప్పాడో అది చెయ్యండి అందంతే. Hallelujah. హల్లెలూయా. Sometimes Jesus wants us to fast and pray. ఒక్కోసారి యేసయ్య మనల్ని ప్రేరేపిస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాలి ఈ విషయము అని. So we have to fast and pray. అప్పుడు యేసయ్య చెప్పిన ఆ యొక్క దీన్ని బట్టి మనము ఉపవాసం ఉండాలి వస్తుంది. Or sometimes we have to give some offering to God. ఒక్కోసారి దేవుడు కృతజ్ఞతార్పణ చెల్లించాలి, అర్పణ చెల్లించాలి అని మాట్లాడతాడు మనతోని. So we have to give generously to God's work. అప్పుడు దేవుని పనికి ఆయన మాట చొప్పున, ఆయన ప్రేరేపణ చొప్పున ఇవ్వాలంతే, లోబడాలి. So listen carefully, beloved. వినండి జాగ్రత్తగా. Mother says, ఇక్కడ తల్లి ఏం చెప్పింది పరిచారకులకి? whatever he says, you do it. ఆయన ఏం చెప్పితే మీతో అది చెయ్యండి అందంతే. Mother knows that Jesus Christ is the Son of God. ఎందుకు ఆ మాట తల్లి చెప్పిందంటే, తల్లికి తెలుసు తన కుమారుడని కాదు గాని ఆయన లోక రక్షకుడని. Hallelujah. హల్లెలూయా. Mother knows because from childhood she knows about Jesus Christ. చిన్నప్పటి నుంచి కూడా ఆమె యేసయ్య పుట్టినప్పటి నుంచి కూడా యేసయ్య ఎవరో తల్లికి తెలుసు అండి. He is the Son of the living God. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడని ఆమెకు తెలుసు. That's why she says, అందుకే ఏం చెప్పింది? the miracle is going to happen. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, but do whatever he says. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి అని చెప్పింది పరిచారకులకి. Hallelujah. హల్లెలూయా. It's very, very important, ఇది beloved. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. So doing whatever Jesus says in our lives, మన జీవితాల్లో యేసయ్య ఏం చెప్తాడో దానికి విధేయత చూపించడం అనేది it's very, very important thing. అది బాగా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. Many people, they say, చాలా మంది ఏమంటారంటే, oh, it's very difficult what Jesus is telling, we can't do it. యేసయ్య చెప్పినట్టుగా ఉండాలి అంటే చాలా కష్టం అండి, మేము ఉండలేం అలాగా అంటారు. Jesus says, యేసయ్య ఏం చెప్తున్నాడు? because I am holy, you should be holy. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. That is the command of Jesus. అది యేసయ్య మనకి అనుగ్రహిస్తున్న ఆజ్ఞ. Hallelujah. హల్లెలూయా. Jesus says, యేసయ్య ఏమన్నారు ఇంకా? love your God with all your heart, with all your mind and with all your strength. నీ దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలన్నాడు. And also Jesus says, ఇంకా యేసయ్య ఏం చెప్పాడు? love your neighbor like yourself. నీ పొరుగు వారిని కూడా నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించాలి అన్నాడు. So Jesus said lot of things. ఇలా అనేక విషయాల్ని దేవుడు మనకి చెప్పారు, యేసయ్య చెప్పారు. So here the servants did what Jesus said. యేసయ్య ఏం చెప్పాడో అది చెప్పినట్టుగా పరిచారకులు చేశారు. Hallelujah. హల్లెలూయా. To receive miracle in our lives, మన జీవితాల్లో అద్భుతం పొందుకోవాలి అంటే do what Jesus says, beloved. యేసయ్య ఏం చెప్పాడో అది చెప్పినట్టు చెయ్యాలండి. Hallelujah. హల్లెలూయా. He is our helper. ఆయన మనకి సహాయం చేసే సహాయకుడు. Hallelujah. హల్లెలూయా. The very nature of Jesus is to help us. యేసయ్య యొక్క స్వభావమే మనకి ఎప్పుడు సహాయం చేసే స్వభావం. The very nature of Jesus is to see that we should come out from the troubles. మనకున్న సమస్యల్లోంచి మనం బయటపడాలి, అది చూడాలి, మనకు సహాయం చేయాలి అనేది యేసయ్య యొక్క స్వభావం అండి. Here great wedding celebrations. ఇక్కడ గొప్ప పెళ్లి జరుగుతా ఉంది. Because the wine ran out. అంత గొప్ప పెళ్లిలో ద్రాక్షరసం సరిపోలేదు, అయిపోయింది. It is insult to the wedding people. అలా పెళ్లి చేసుకునే వాళ్ళకి అది ఎంత అవమానకరం అండి. So it's very, very insulting, so that Jesus wants to do miracle. అక్కడ చాలా అవమానకరమైన పరిస్థితిలో దేవుడు అద్భుతం చేసి సహాయం చేయాలని వాళ్ళ కొరకే పనిచేశాడు. In your insult situation, మీరు కూడా అవమానపడే పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు Jesus will do miracles. మీ జీవితాల్లో కూడా ఆయన కదలాడి అద్భుతాలు చేస్తాడండి. So do whatever Jesus says. కాబట్టి యేసయ్య ఏం చెప్తే ఆ చెప్పినట్టు చెయ్యండి. 7th verse. 7వ వచనంలో Jesus said to them, fill the water pots with water. So they filled them to the brim. And he said to them, draw some out now and take it to the head waiter. యేసయ్య వాళ్ళకి ఏం చెప్పాడంటే, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. Hallelujah. హల్లెలూయా. So the miracle happened, beloved. అప్పుడు జరిగిందండి అద్భుతం. అక్కడ The water turned into wine. ఆ నింపిన నీళ్లు ద్రాక్షరసంగా మారాయి.
Hallelujah. హల్లెలూయా. And not only that, అంతేకాదు if you read further verses, ఇంకా ముందుకు పోతే లేఖనాలు చదువుతూ the wine is so tastier. ఆ ద్రాక్ష రసం చాలా మధురంగా ఎంతో రుచిగా ఉందంట. Hallelujah. హల్లెలూయా. What a wonderful Jesus we serve. ఎంత మంచి దేవుణ్ణి మనం సేవిస్తున్నామో చూడండి. So when you invite Jesus into your heart, నీ జీవితంలోనికి నీవు యేసుక్రీస్తుకి ఆహ్వానం ఇస్తే He will make your life tastier. నీ జీవితాన్ని ఆయన కూడా మధురంగా మార్చేస్తాడు. That is very, very important. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. If you look at 11th verse, 11వ వచనం చూద్దాం. this beginning of his signs Jesus did in Cana of Galilee, and manifestation his glory, and his disciples believed in him. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగిందండి అద్భుతం వల్ల? The manifestation of God's glory came. దేవుని యొక్క మహిమ అనేది అక్కడ బయలుపరచబడింది. That's why disciples believed him. అందును బట్టే శిష్యులకి ఆయన మీద విశ్వాసం కలిగింది. Hallelujah. హల్లెలూయా. In your life, మీ జీవితంలో కూడా if you are helpless, మీరు నిస్సహాయులుగా ఉంటే the manifestation of God's glory will come upon you, beloved. దేవుని యొక్క మహిమ మీ పైన కూడా ప్రకాశిస్తుంది, మీకు కూడా బయలుపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. The glory of God shines upon your life, మీ యొక్క జీవితాల పైన కూడా దేవుని యొక్క మహిమ ప్రకాశించబడుతుంది. and you will also start believing in him. మీరు కూడా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచడం మొదలు పెడతారు. Hallelujah. హల్లెలూయా. What a wonderful Jesus we serve. ఎంత అద్భుతకారుడో చూడండి, మనము సేవిస్తున్న మన యేసయ్య. So he did wonderful miracle here. అద్భుతమైన సూచక క్రియ ఇక్కడ చేశారండి యేసయ్య. Today, ఈ రోజున in your life, మీ జీవితంలో కూడా in your deep trouble, మీ యొక్క భయంకరమైన ఆపద్దినమందు he is your helper, beloved. మీకు సహాయం చేసేవాడు యేసయ్యేనండి. So in your situations, మీరున్న పరిస్థితుల్లో, financial situation, మీ ఆర్థిక పరిస్థితులైనా, family problems, కుటుంబ సమస్యలైనా, health problems, ఆరోగ్య సమస్యలైనా, the glory will manifest in your life. దేవుని యొక్క మహిమ నీ జీవితంలో బయలుపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. And you will also start believing in him. మీరు కూడా ఆయనలో విశ్వాసంలో ఎదుగుతారు. అప్పుడు Many are believing every day, అనేక మంది ఈయన యందు విశ్వాసం ఉంచుతున్నారండి ఈ దినాలలో. and they are seeing the glory of God. వారు దేవుని మహిమని వారు అనుభవిస్తూ ఉన్నారు. God of glory మహిమ కలిగిన దేవుడు will shine upon your life. మీ జీవితాలపైన ప్రకాశిస్తారాయన. Hallelujah. హల్లెలూయా. Such a wonderful Jesus we serve. ఎంతో అద్భుతమైన యేసుని మనం సేవిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. God can do anything, beloved. దేవుడు ఏమైనా చేయగలడండి. Jesus Christ is same yesterday, today and forever. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. So today, కాబట్టి ఈ రోజున if you are in troubles, నీవు ఆపత్కాలంలో ఉంటే, call unto Jesus, కష్టాల్లో ఉంటే దేవునికి మొరపెట్టండి. because he is our strength and he is our refuge. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయదుర్గము, మన కేడమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Beloved, right now, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే I would like to pray for the sick people. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థించాలని నేను ఇష్టపడుతున్నాను. Lot of phone calls we are receiving. చాలా మంది ఫోన్స్ చేసి మాకు చెప్తున్నారు, God did this miracle and that miracle. Lot of miracles God is doing. ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఇది జరిగింది, ఈ అద్భుతం దేవుడు చేశాడు, నాకు అది బాగైంది అని ఫోన్స్ చేసి చెప్తున్నారండి. Join us in our prayer, కాబట్టి ఇప్పుడు ప్రార్థిస్తుండగా మీరు కూడా ఏకీభవించండి విశ్వాసంతో. so that together we will glorify Jesus. అందును బట్టి మనం దేవుణ్ణి మహింపరచగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. Close your eyes. కళ్ళు మూసుకోండి. Dear Lord Jesus, ప్రభువైన యేసయ్యా, right now I pray for my brothers and sisters ఇప్పుడే నా సహోదర సహోదరులందరి కోసం ప్రార్థిస్తున్నాను. who are suffering with sickness. ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా వారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. You are a miracle making God. నీవు అద్భుతాలు చేసే దేవుడివయ్యా. We are nothing, Lord. నైనా మేము బలహీనులమే తండ్రి. Jesus, you are ultimate answer for sickness, Lord. కానీ ప్రభా, ప్రతి రోగానికి జవాబు యేసయ్యా మీరే అయి ఉన్నారు నాయనా. Right now I pray for my brothers and sisters who are suffering with sickness. ప్రభా, ఏ రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నా ఆ నా సహోదర సహోదరులందరి కోసం ఇప్పుడే ప్రార్థిస్తున్నాను ప్రభా.
In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. From head to toe, తల నుంచి అరికాలు వరకు every sickness, ప్రతి అనారోగ్యము, every disease, ప్రతి రోగము I bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాను. Problems with the head, తలలో ఉన్న సమస్యలు we bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాము. Problems with the stomach, కడుపులో ఉన్న సమస్యలు we bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాము. Problems with heart, గుండె సమస్యలు we bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాము. Every trouble, ప్రతి సమస్య, problems with kidneys, కిడ్నీ సమస్యల్ని we bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాము. Problems with liver, కాలేయ సమస్యల్ని we bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాము. All body pains, అన్ని రకముల ఒళ్ళు నొప్పులు we bind in the name of Jesus. వాటిని యేసు నామములో Every బంధిస్తున్నాము. cancer we bind in the ప్రతి name of Jesus. క్యాన్సర్ ని యేసయ్య నామములో బంధిస్తున్నాము. Every disease we bind in the name of ప్రతి Jesus. రోగాన్ని యేసు నామములో బంధిస్తున్నాము. Every disease we bind in the name of Jesus. ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాము. Lord, would you touch them, Lord? తండ్రి మీరు ముట్టండి ప్రభా. You are miracle making God. మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. Right now touch them, Lord. ఇప్పుడే వారిని ముట్టండి యేసయ్య. Beloved, the power of God is touching you. దేవుని బిడ్డలారా దేవుని శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంది. Put your hand wherever you have sickness. మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి. The Lord is healing you right now. ప్రభు ఇప్పుడే మిమ్మల్ని బాగు చేస్తూ The ఉన్నారు. Holy Spirit God is moving. పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో కదలాడుతూ ఉన్నారు. The peace of God is coming to you. దేవుని యొక్క సమాధానం మీ దగ్గరికి వస్తోంది. The joy of the Lord is coming to you. దేవుని యొక్క సంతోషం మీ దగ్గరికి వస్తూ ఉంది. Receive right now. ఇప్పుడే పొందుకోనండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.